అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టిండు. రైతు ఆశీర్వాద సభ అని చెప్పి ఆ సభకు ఎంతమంది జనాలు పోయిర్రు అనేది మీకు చూపించాలి కదా. అందుకే నేను 2-3 వీడియోలు పట్టుకొచ్చిన. నిన్న రేవంత్ అన్న సభలో ఏం జరిగింది, రేవంత్ అన్న మాట్లాడుతుంటే ఎంతమంది జనాలు శ్రద్ధగా విన్నారు. అబ్బా రేవంత్ అన్న ఎంత మంచిగా చెప్తున్నాడు, రేవంత్ అన్న చాలా గ్రేట్, రేవంత్ అన్న చాలా గొప్ప వ్యక్తి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అద్భుతమైనటువంటి ప్రభుత్వమా, అబ్బా రేవంత్ అన్న మాకు 6 గ్యారెంటీలు ఇచ్చేసిండు, 420 హామీలు ఇచ్చేసిండు, రేవంత్ అన్న లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మేము కలవడం చూడడం అదృష్టం అని చెప్పి నిన్న ఎంతమంది జనాలు రేవంత్ అన్న మాట్లాడుతుంటే ఎంత సిన్సియర్గా వింటున్నారు అనేది నేను మీకు వీడియోలలో చూపిస్తా. రేవంత్ అన్న నిన్న బస్సులు పెట్టిండు. మంచిర్యాల నుండి బస్సులు వచ్చినాయి, భూపాలపల్లికి వెళ్ళి బస్సులు వచ్చినాయి, ఆదిలాబాద్లోకి వెళ్ళి బస్సులు వచ్చినాయి. అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాలకి వెళ్ళి రేవంత్ అన్న జనాలను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న బస్సులు మొత్తం రేవంత్ రెడ్డి సభకే పోయినాయి. మ్యాక్సిమం నిన్న దగ్గర 40-45% బస్సులు మొత్తం రేవంత్ రెడ్డి సభలకే పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక నిన్న ఎంతమంది మహిళలు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు పోయిర్రు అనేది మీరు చూడాలి కదా. నిన్న ఒక అక్క మాట్లాడుతున్నది, రేవంత్ రెడ్డి ఖమ్మం భారీ బహిరంగ సభకు ఎంతమంది మహిళలు ఎంతమంది జనాలు బస్సులలో పోయిర్రు అనేది ఒక అక్క చెప్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. అక్క ఒకసారి చెప్పాక, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు ఎంతమంది మహిళలు పోతురు, ఎంతమంది జనాలు బస్సులో పోతురు, అసలు బస్సు నిండిపోయిందా లేదా అనేది ఒక్కసారి మాకు చెప్పాక, కొద్దిగా మా రేవంత్ అన్న కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. జర చెప్పాక ఒకసారి. రేవంత్ రెడ్డి మీటింగ్కి వెళ్తున్నారు, చూడండి బస్సు అంతా నిండిపోయి ఉంది బాగా. చూసారు కదా, మొత్తం ఖాళీ సీట్లు. అక్క రేవంత్ రెడ్డి చెప్తుంది మా బస్సు మొత్తం నిండిపోయింది అని చెప్పి అక్క చెప్తున్నది. ఒకసారి మీరు వినుర్రిగో అక్క ఏం చెప్తుంది. అక్క మళ్ళీ ఒకసారి చెప్పాక. మా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి మీటింగ్కి వెళ్తున్నారు, చూడండి బస్సు అంతా నిండిపోయి ఉంది బాగా. చూసారు కదా, అసలు ఆ బస్సులో ఎవరు లేరు, మొత్తం ఖాళీ సీట్లు. ఆ బస్సులో దాదాపు 10 మంది కూర్చున్నారు అంతే. ఒక బస్సులో మినిమం ఒక 30-40 మంది పోవాలి, కానీ నా బస్సులో ఎవరు లేరు. రేవంత్ రెడ్డి కొన్ని 100 బస్సులు పెట్టిండు ఖమ్మం భారీ బహిరంగ సభకు. మరి పోనీ వేలాది మంది ఆ బస్సులలో పోయిర్రా, ఆ బస్సులో మరి పోయినటువంటి జనాలందరూ రేవంత్ రెడ్డి సభకు పోయిర్రా, మరి సభ సక్సెస్ అయిందా అంటే ఫెయిల్. అక్క చెప్తున్నది, హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కూడా ఖమ్మం భారీ బహిరంగ సభకు పోతున్నాం ఫ్రెండ్స్ అని చెప్పి అక్క చెప్తున్నటువంటి మాట నాకు చాలా విచిత్రం అనిపించింది. రేవంత్ రెడ్డి మరి బస్సులు పెట్టుడు ఎందుకు, ఇదంతా ఎందుకు అని చెప్పి అనిపించింది. కాబట్టి నిన్న బస్సులన్నీ ఖాళీగానే పోయినాయి, మొత్తం ఖాళీ. కొన్ని బస్సులు అయితే రిజెక్ట్ చేసిరట, ఇంకా జనాలు లేరు కదా పోయి కూడా వేస్తే ఎందుకు పోవడం అని చెప్పి కొన్ని బస్సులు రిజెక్ట్ చేసేసారు. ఇక రేవంత్ రెడ్డి నిన్న రకరకాలుగా మాట్లాడిన, ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేసిన. ఆ తర్వాత రేవంత్ అన్న భారీ బహిరంగ సభలో ఎంతమంది జనాలు ఉన్నారు, ఏం కథ అనేది కూడా మీకు తెలవాలి కదా. రేవంత్ అన్న భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న మాట్లాడుతుంటే ఎన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఏం కథ అనేది మీరు చూడాలి. ఎన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి చెప్పేటటువంటి కార్యక్రమం ఎట్లా చేస్తున్నాడు. నిన్న ఈ భారీ బహిరంగ సభకు 20 కోట్ల రూపాయల ఖర్చు చేసిరట, 20 CR 20 కోట్ల రూపాయల ఖర్చు చేసిండు రేవంత్ రెడ్డి నిన్న భారీ బహిరంగ సభకు ఖమ్మంలో. మరి 20 కోట్లు ఖర్చు చేసి మనిషికి 500 ఇచ్చినా వచ్చేటోళ్ళు, మనిషికి 300 ఇచ్చినా వచ్చేటోళ్ళు. మేము 500 ఇస్తామంటే కూడా జనాలు రాలే, 300 ఇస్తామంటే కూడా జనాలు రాలే. మేము రాము, మాకు మస్తు పనులు ఉన్నాయి, మేము పత్తి విత్తనాలు వేసుకోవాలి, మేము పని చేసుకోవాలి, ఆ భారీ బహిరంగ సభకు వస్తే మాకు తెలుసు రాత్రి అంతా ఉంచుకుంటారు ఆడనే, ఆడ మాకు 9-10 కూడా అవుతుంది, మేము రాము, మాకు అవసరం లేదని చెప్పిరట. ఇప్పుడు సాధారణంగా జనాలను పట్టుకొస్తారు. కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి సభ నైట్ అవుతుంది, 6-7 అట్లా అవుతుంది. రేవంత్ రెడ్డి మాట్లాడేసరికి ప్రోగ్రామ్ మొత్తం అయిపోయేసరికి టైం పడుతుంది. నైట్లు అంటే లైట్లు సెట్ చేస్తారు, అదంతా ఉంటుంది. జనాలను అక్కడ నుండి 4 గంటలకే తీసుకొస్తారు, 4 గంటలకు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సభలో కూర్చోబెడతారు. ఇక మొత్తం లాకేస్తారు, గేట్లు ఉండే ఒక్కొక్క ఏది బ్యారెక్ 1 బ్యారెక్ 2 ఇట్లా పెడతారు, పేర్లు పెడతారు. రో 1 ఫేజ్ 1 రో 2 రో 3 అని చెప్పి ఇట్లా పెడతారు. ఎక్కడ రో అక్కడ రోనే ఉంటుంది. ఒక 5-10 రోలు ఉంటాయి, ఒక్కొక్క రోలో 100 మంది 200 మంది 300 మంది ఇట్లా కూర్చోబెడతారు. అందరినీ కూర్చోబెట్టి పోలీసు వాళ్ళు ఉంటారు. ఇక మేము బయటికి పోదామంటే పోలీసులు రానియరు, లేదు సభ అయిపోయే వరకు అక్కడనే కూర్చోవాలి, అక్కడనే ఉండాలని చెప్పి. పోనీ మాకు నీళ్ళ బాటిల్ అనేది తెచ్చిరంటే నీళ్ళ బాటిల్ కూడా లేరు. అంత ఆగభాగం ఉంటుంది భారీ బహిరంగ సభలలో. ఎందుకంటే నేను కూడా 2-3 సభలకు పోయినా, అక్కడ చూసిన ఎట్లుండదు ఏం కథ అనేది. జర్నలిస్టులు అందరూ పోయినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు పోయినా కదా. చాలామంది జనాలు సఫర్ అవుతారు. 4 గంటలకే పట్టుకొస్తారు, రాత్రి 8-9 అవుతుంది, వాళ్ళ ఇంటికి పోయేసరికి 12 కూడా అవుతుంది. ఇప్పుడు మంచిర్యాల నుండి ఖమ్మంకి వచ్చిరనుకో భారీ బహిరంగ సభకు, భూపాలపల్లి నుండి ఖమ్మంకి వచ్చిరనుకో, సభ అయిపోయేసరికి 7 అవుతుంది. 7 అయితే సభ అయిపోయేసరికి అక్కడ 8 గంటలకు బస్సులు అయితే 8 గంటలకు బస్సు ఎక్కుతారు. మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయేసరికి 12-1 అవుతుంది.
గిట్లుంటుంది భారీ బహిరంగ సభల కథ. అందుకే జనాలు రాలే, మేము రామని చెప్పేసి 500 ఇచ్చినా మేము రామ్, మాకు మస్తు పనులు ఉన్నాయి, మీరు వస్తే సగం రాత్రి రానే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. 12-1 అయితే మేము వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి మాకు ఇంటికాడ భార్య పిల్లలు ఉన్నారు, మేము పని చేసుకోవాలి, పొద్దుగాల మేము పనికి పోవాలి, ఇక 500 చూసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది, ఇంటికాడ మా పిల్లలకు వండి పెట్టాలి, మేము రామని చెప్పి మహిళలు, ఇక పురుషులేమే మేము రాము మాతో కాదని వాళ్ళు. రేవంత్ రెడ్డి సభ అంటే చాలా మంది జనాలు వస్తలేరు, రాకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. బువ్వ కూడా పెడతలేరట, అన్నం కూడా పెట్టారు రేవంత్ రెడ్డి సభకు వస్తే, ఇదొక విచిత్రం మళ్ళా. సరే ఒకసారి ఈ వీడియో అయితే చూడండి, మనం మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఇది ఒకసారి చూడు. అన్న మాట్లాడుతుంటే మొత్తం ఖాళీ కుర్చీలు చూడు. ఓ దిక్కు రేవంత్ అన్న స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, మొత్తం ఖాళీ కుర్చీలు. ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, మొత్తం ఖాళీ కుర్చీలే. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా జనాలు అంటే ఎవరు లేరు. ఆయనతో రేవంత్ అన్న మాట్లాడుతుంటే జనాలు వెళ్ళిపోయారు, ఇట్లా ప్యాకెట్లు పట్టుకొని వెళ్ళిపోయారు. వాటర్ ప్యాకెట్లు కొంతమంది పట్టుకోపోయారు అట, ఇగో వాటర్ డబ్బాలు పట్టుకోపోయారు. ఇగో ఇది ఎక్కడ కాదా రేవంత్ అన్న భారీ బహిరంగ సభల నీళ్ళ బాటిల్ ఎత్తుకోబోతురు మహిళలు, నీళ్ళ బాటిలు తీసుకొని పోతురు. ఈ భారీ బహిరంగ సభకు వచ్చిన దానిగా రేవంత్ రెడ్డి గవే మాట్లాడతాడని చెప్పి ఇగో నీళ్ళ డబ్బాలు బిస్లరీ బాటిల్ అన్నీ ఎత్తుకోపోయారు మహిళలు, తీసుకొని పోతురు. ఎందుకంటే వాళ్ళని ఎక్కడి నుండో మంచిర్యాల నుండి తెచ్చిర్రు, భూపాలపల్లి నుండి తెచ్చిర్రు. సభ అయిపోలే అప్పటికే, ఇగో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు, మొత్తం ఖాళీ కుర్చీలు. ఇగో చూడు మొత్తం ఖాళీ కుర్చీలే. ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి చెప్పే కార్యక్రమం చేసినట్టు ఏందన్నట్టు, మొత్తం ఎంటీ చైర్స్. ఇగో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు మైక్ పట్టుకొని, ఇక మొత్తం అన్ని ఖాళీ కుర్చీలు, అటు ఖాళీ కుర్చీలు ఇటు ఖాళీ కుర్చీలు, మొత్తం కుర్చీలే. ఇగో చూడు, మీరే చూడు. శ్రీధర్ బాబు గురించి చెప్తున్నాడు, అన్ని ఖాళీ కుర్చీలు. ఏం చెప్పాలి రేవంత్ అన్నకు? ఇంకా రేవంత్ అన్న మా అంత అద్భుతమైన సభ లేదు, మా అంత అద్భుతమైన పరిపాలన లేదు, అదే గొప్ప పరిపాలన అంటాడు. చూడు రేవంత్ రెడ్డి రాకముందే మహిళలు వెళ్ళిపోయారు కొంతమంది, రేవంత్ రెడ్డి రాకముందే మహిళలు వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పారట మా బస్సు మాకు ఏడుందో ఆ బస్సు మాకు ఈరి మేము వెళ్ళిపోతామన్నారట. చాలామంది పోలీసులు లేదు లేదు సభ అయిపోయేదాకా ఉండాలి, అట్లా బస్సులు పంపించారు, బస్సులు పంపించడానికి ఛాన్స్ ఉండదు, మీరు వెయిట్ చేయరు అని చెప్పారట. అయినా సరే కొంతమంది మహిళలు మేము వెయిట్ చేయం వెళ్ళిపోతామని చెప్పి లోకల్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నేను వాటర్ డబ్బాలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు. ఒక దిక్కు సభ నడుస్తున్నది, సభ నడుస్తుంది, మహిళలు అందరూ లేచి వెళ్ళిపోయారు. మీరు కావాలంటే ఆల్రెడీ సభలలో జరుగుతుంది, సభలో మాట్లాడుతున్నారు, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుంటే వెళ్ళిపోయారు. ఇది రేవంత్ రెడ్డి సభ, ఏం చెప్పాలి రేవంత్లకు? తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుంటే జనాలు ఎట్లా వెళ్ళిపోతురు చూడు, మహిళలు ఎట్లా వెళ్ళిపోతురు చూడు ఇక కథ. చూడు ఇక కథ ఎట్లుందో. కొంతమంది వాటర్ డబ్బాలు, పులిహోర ప్యాకెట్లు రేవంత్ రెడ్డి సభల. మరి పోలీసులు ఏం చేస్తుర్రో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తుర్రో తెలియదు. నువ్వు వాటర్ డబ్బాలు ఎత్తుకొని పోతురు. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఎట్లున్నది? ఇక బహుశా రేవంత్ రెడ్డి సభలు గిట్టే ఉంటాయి. ఏం చెప్పాలి? అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఇంత పని అయిపోయా రేవంత్ అన్న, నీ సభలో గింత ఘోరంగా ఉందేమన్నా పరిస్థితి. ఇట్లా కథ. ఇక నిన్న జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఖమ్మం సభలో చూడు, ఇగో నిన్న జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు, చూసారు కదా. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి, జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాలి, ఎందుకు ఇస్తలేరు, ఇంకెంత టైం పడుతుంది, మీరే కదా మేనిఫెస్టోలో పెట్టింది, మీరే కదా చెప్పింది ఇస్తామని చెప్పి మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఖమ్మంలో జర్నలిస్టులు కూడా నిరసన నిన్న వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే ఇక పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అవి తీసుకున్నారు, స్టిక్కర్లు తీసుకున్నారు. నేను వాళ్ళు ఏదైతే ఫ్లకార్డులు పట్టుకున్నారో ఆ ఫ్లకార్డులను పోలీసులు లాక్కునేటటువంటి కార్యక్రమం చేశారు. ఇట్లుంది రేవంత్ అన్న పరిపాలన, రేవంత్ అన్న కథ. నిన్న మొత్తం బస్సులు దాదాపు ఒక 100 బస్సులు పెట్టిన, బస్సులలో ఎవ్వరు పోరే జనాలు, పుసుక్కు ఆడి వేయినటువంటి జనాలు కూడా నీళ్ళ డబ్బాలు ఎత్తుకుని వేయరు. మాకు కొద్ది సబొద్ది కథ వద్దని చెప్పి రేవంత్ అన్నకు భారీ షాక్ ఇచ్చారు. ఖమ్మం జనం భారీ షాక్. ఖమ్మం జనాలే కాదు, అన్ని జిల్లాలకు సంబంధించిన జనాలను పట్టుకొచ్చారు, అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన జనాలను పట్టుకొచ్చారు. ఎక్కడికెక్కడికి వెళ్ళో వచ్చినాయి బస్సులు. నిన్న మా బాబాయ్ ఒక ఆయన ఆఫీస్కి వచ్చిండు, ఆయన భూపాలపల్లి నుండి వచ్చిండు, మంచిర్యాలకి వెళ్ళి వస్తున్నాయట బస్సులు, మంచిర్యాలకి వెళ్ళి వస్తున్నాయట బస్సులు. ఇవి గిట్లుంది రేవంత్ అన్న కథ.
చూద్దాం ఏం జరగబోతుందో. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ అన్న భారీ బహిరంగ సభలు ఫెయిల్. నేను చాలా సభల గురించి మీకు చూపించిన, చాలా ఖాళీ కుర్చీలు మీకు చూపించిన. అంటే బహుశా రేవంత్ అన్న సభ పెడితే గిట్లనే రేవంత్ అన్న కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, కోపం వచ్చి జనాలు వెళ్ళిపోతారు. అంటే తిట్లు తప్ప ఈ బూతులు తప్ప ఏముండయి రేవంత్ రెడ్డి సభలో. చెప్పిన మాటే ఊకుకే చెప్తాడు, వెళ్ళిపోవడే బెటర్ అని చెప్పి జనాలు వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేశారు. చూద్దాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.